హైదరాబాద్ నగరంలో కీలక ప్రాంతమైన గచ్చిబౌలిలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. అయితే గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ లేఅవుట్ లో కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఇటీవలే స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ పై స్పందించింది. అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని హైడ్రా అధికారులకు సూచించింది. దీంతో హైడ్రా అధికారులు అక్కడ ఉన్న అక్రమ భవనాలను, అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న భవనాలను కూడా కూల్చివేశారు. అయితే కొంతకాలంగా సంధ్య కన్వెన్షన్ ఓనర్ శ్రీధర్ బాబు అక్కడ ఉన్న లేఅవుట్ లో ఉన్న స్థలాలను అక్రమంగా కబ్జాలు చేస్తున్నారని, రోడ్ల స్థలాలను, పార్క్ స్థలాలను కబ్జాలు చేసి 20 ఎకరాల్లో 162 ఫ్లాట్ల ఓనర్లను బెదిరించి ఆ ఫ్లాట్లను తన పేరున చేసుకున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ఆరోపణల మేరకి హైడ్రా అధికారులు కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ దీనిపై స్పందించకపోవడంతో అక్కడ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హైడ్రా అధికారులకు సూచించింది. దీంతో హైడ్రా అధికారులు అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను, అదేవిధంగా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న హాస్పిటల్ ను, అక్కడ ఏవేవైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో 4 షెడ్లను, ఇతర భవనాలను కూడా కూల్చివేసే ప్రయత్నం చేపట్టారు.